జై శ్రీరామ్. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శించిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. ఝాన్సీపై చేసుకున్న పోలీసులని వెంటనే సస్పెండ్ చేయాలని నేను బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఇంత విచక్షణ లేకుండా, ఒక మహిళ అని కూడా చూడకుండా రోడ్డుపై జుట్టు పట్టుకొని లాగి తీసుకెళ్లడం చాలా సిగ్గుచేటు. తనేమైనా హత్య చేసిందా లేకపోతే దొంగతనం చేసిందా? శాంతియుతంగా నిరసన చేస్తున్న దాన్ని మీరు ఇలాగైనా ప్రవర్తించేది? మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరసన ప్రదర్శించవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, ధర్నా చౌక్ ఓపెన్ చేస్తాము అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మీరు విద్యార్థులు న్యాయబద్ధంగా వాళ్ళ భూములు కాపాడుకునే ప్రయత్నంలో నిరసన ప్రదర్శిస్తుంటే పోలీసులు ప్రవర్తించిన ఈ తీరును మీరు ఇంకా యాక్షన్ తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అని చెప్పిన మీరు మీ క్యాబినెట్లో ఇంతమంది మహిళా మినిస్టర్లు ఉన్నా కూడా ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వెంటనే ఝాన్సీపై చేసుకున్న పోలీసులని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.